సో మరి ఫైల్స్ చాలా డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంటుంది. ఇప్పుడు చాలా ఫైల్స్ మనం యూట్యూబ్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటాం. యూట్యూబ్లోకి వెళ్ళి మూవీస్ చూస్తూ ఉంటారు. పైరేటెడ్ మూవీస్ అవి చూస్తూ ఉంటారు. సరే, పైరేటెడ్ మూవీ చూసే వాళ్ళు మనం ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరంలో వదిలేద్దాం. కొన్ని డాక్యుమెంట్స్ని డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఈ ర్యాన్సమ్ వేర్ నుంచి బారి నుంచి తప్పించుకోవడం? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పెయిడ్ సాఫ్ట్వేర్లను ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవడం మానేయాలి సార్, క్రాక్డ్ వర్షన్స్ని. డాక్యుమెంట్స్ అంటే మనం జెన్యూన్ వెబ్సైట్ అంటే ఒరిజినల్ వెబ్సైట్స్, ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలేటెడ్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒరిజినల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఏమన్నా డాక్యుమెంట్లు డౌన్లోడ్ చేసుకుంటే ఫైన్. లేదంటే పెయిడ్ సబ్స్క్రిప్షన్స్ మనం పే చేసి నిజంగా జెన్యూన్గా వాళ్ళ సర్వీస్ తీసుకుంటున్నాము అంటే ఓకే. కానీ ఏదైతే ఫ్రీగా సాఫ్ట్వేర్ను డౌన్లోడ్ చేసుకోవాలి, ఈ బుక్స్ అని ఉంటాయి, చదువుకునే వాళ్ళు చాలామంది ఈ బుక్స్ అమెజాన్లో ఒక 400 రూపాయలకో 500 రూపాయలకో ఈ బుక్ దొరుకుతుంది. బట్ కొన్ని డమ్మీ వెబ్సైట్లలో అది ఫ్రీగా దొరుకుతుంది. ఈ 400 వేస్ట్ చేసుకోవడం ఎందుకు, నేను ఆ బుక్ను ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుందామని ఆ వెబ్సైట్కి విజిట్ చేసి డౌన్లోడ్ చేస్తే మాత్రం మనం లాస్ట్ వీడియోలలో మాట్లాడుకున్నట్టు ఒక చిన్న డాక్యుమెంట్ డౌన్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా వైరస్ మన ఫోన్లోకి ఇన్స్టాల్ అయిపోతుంది. సో ఇట్లాంటి సినారియోస్ జరుగుతాయి. కానీ సిస్టమ్స్ కావచ్చు, మొబైల్ కావచ్చు, మనం యాంటీ వైరస్ అనేది ఇన్స్టాల్ చేసుకుంటున్నాం కదా. రైట్. చాలా అన్ని సిస్టమ్స్లో ఆల్మోస్ట్ యాంటీ వైరస్ పెట్టుకుంటున్నాం కదా, అది ప్రొటెక్ట్ చేయలేదా? సో లిమిటెడ్ సార్. యాంటీవైరస్కి కూడా కనబడకుండా ఫుల్లీ అన్డిటెక్టబుల్ చేసేస్తున్నారు ఈ మధ్య. ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్టే యాంటీవైరస్ డైలీ అప్డేట్ అవ్వదు కదా సార్, కానీ క్రిమినల్స్ మాత్రం డైలీ అప్డేట్ అవుతారు. సో యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ఒకసారి వాడు క్రియేట్ చేసిండు, వాడు డైలీ అప్డేట్ చేసి మళ్ళీ మనకి కొత్త అప్డేట్ వర్షన్ రిలీజ్ చేసి అది జనాలు కొనుక్కునే వరకు జరగాల్సిందంతా జరిగిపోతూనే ఉంటుంది. అట్లా. సో ప్రొటెక్షన్ కావాలంటే జాగ్రత్తగా ఉండాలి అంతే. 100% సార్. ఏది పడితే అది డౌన్లోడ్ చేసుకోవద్దు ఫస్ట్ థింగ్.